వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు సికింద్రాబాద్ కాన్షన్స్లో దాదాపు 45 స్మార్ట్ మొబైల్స్ని అంగన్వాడీ టీచర్స్కి ఇవ్వడం అయితే జరిగింది. మనతో పాటు ఈ అనుభవం చెందిన వాళ్ళు, మొబైల్స్ తీసుకున్న వాళ్ళు కూడా అండ్ ఇన్ఛార్జెస్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు పద్మారావు గౌడ్ గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది అంగన్వాడీ సేవలను విస్తృత స్థాయిలో పెంపొందించడానికి మరియు వారు చేసే సేవలు పారదర్శకత కనిపించడం కోసము చిటికలో, అంటే మనం ఇప్పుడంతా కూడా ఇంటర్నెట్ యుగంలో మనం స్మార్ట్ ఫోన్ల మీద, తర్వాత ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నాము. సో వీరి సేవలను కూడా మనం నిమిషాల్లో తెలుసుకోవడానికి మరియు ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా చాలా వేగవంతమైన సర్వీసెస్ అందించడం కోసమని స్మార్ట్ ఫోన్స్ అనేది మనకు పోషణాభియాన్లో భాగంగా అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో 46 మందికి ఈరోజు ఫోన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జరిగింది. అంటే ఈ స్మార్ట్ మొబైల్స్ వల్ల మీకు అంటే ఏమైనా ఉపయోగం ఉందంటారా? మేము సేవలు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రకరకాల సేవలు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. కానీ అది బయటకు చెప్పడానికి అనేది మా సేవలను కొలత అనేది ఉండదు. సో మా సేవలను గుర్తించడం కోసము మరియు ఈజీగా జనాలలోకి తీసుకెళ్ళడానికి మరియు వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అంటే ఎంతవరకు బెనిఫిషరీస్కి రీచ్ అవుతున్నాయి అనేది అధికారులుగా మేము కూడా మానిటర్ చేయడం కోసం అనేది ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగం ద్వారా ఈజీ అవుతుంది. డిపార్ట్మెంట్లో ప్రతిదీ, అంటే అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీ బాలింతల నమోదు, పిల్లల నమోదు దగ్గర నుంచి వాళ్ళకు పోషణ ఆహార పదార్థాలు అందించడం కానీ, లేదా వాళ్ళకి ఇతరత్ర సేవలు అందించడం కోసం కానీ ఎంతమంది బెనిఫిషరీస్ లబ్ధి పొందుతారు అనేది కూడా మేము ఫోన్ల ద్వారా మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. సో సర్వే ప్రకారం ఈ ఆయాలు అయితే ఏదన్నారో పిల్లల మీద దాడి చేయడం, ఇలాంటి అరికట్టడం ఏమైనా అంటే ఇంకా జరుగుతూనే ఉంటుందంటారా? ఇప్పటివరకు అయితే అలాంటిది ఎక్కడ జరగలేదండి. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ కూడా వాంటెడ్గానైతే దారుణంకి ఒడిగట్టడం అనేది జరగదు. ఏదైనా మిస్టేక్ అయితే అయి ఉండొచ్చు, బట్ ఈ ఏరియా పరిధిలో మాత్రం ఇప్పటివరకు ఎక్కడ అలాంటివి జరగలేదండి. సో అంగన్వాడికి వస్తే బెనిఫిట్స్ ఏముంటాయి? అంటే వాళ్ళకి ఏమైనా అవగాహన కోసమా, లేకపోతే ఏంటి అసలు ఈ ప్రాసెస్ అని? మనకు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి పోషకాహారాన్ని అందించడం జరుగుతుంది. అంటే బయట ఎంతో వందలు ఖర్చు పెట్టి సెర్లాక్లు అవి తెచ్చి పిల్లలకు పెట్టి అవి అందరి పిల్లలకు కూడా ఆ ఫుడ్ సూట్ అవ్వదు. బట్ బాలామృతం అనే పదార్థాన్ని మనము ఈ పౌడర్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్ఐఎన్ వాళ్ళు సర్టిఫై చేసిన ఫుడ్. అంటే పిల్లలకి ఎంత బాగుంటుంది, ఏ న్యూట్రియంట్స్ ఏ లెవెల్లో ఉండాలనేది మనకు గవర్నమెంట్ వాళ్ళు అన్నీ చూసుకొని తయారు చేసి ఇచ్చే ప్రోడక్ట్. ఇది పెట్టడం ద్వారా పిల్లల్లో మంచి వేగవంతమైన అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఎంతోమంది పిల్లలు, అంటే మాటలు రాని పిల్లలు కూడా మన అంగన్వాడీ సెంటర్కి వచ్చాక పిల్లల్లో మాట్లాడడము, ఆటిజం అనేది ఇప్పుడు బాగా మనకు ఎక్కువ అవుతుంది. సో అలాంటి పిల్లల్ని కూడా మేము ప్రాక్టికల్గా మేము గమనించడం జరిగింది. పిల్లలు తర్వాత మాట్లాడడం కానీ, లేదా ఎక్కువ మంది పిల్లలు కలవకుండా దూరంగా ఉన్న పిల్లలు కూడా, అంటే మనం స్వేచ్ఛాయుతమైన ఆటపాట ద్వారా మనం పిల్లలకి విద్య అనేది నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ బలవంతం ఉండదు. పిల్లలు వాళ్ళ ఇష్టాలను బట్టి, వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా ఆటల ద్వారా నేర్పించడం జరుగుతుంది. అలాగే వారికి ఆ రోజు అంటే మనకు ఎగ్గుతో కూడిన రకరకాల మెనూ అనేది వారం మొత్తం ఎగ్గిస్తాము. ఆ ఎగ్తో పాటు ఆహార పదార్థాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు అక్కడే తినిపించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆరోగ్య సేవలు కూడా, అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అక్కడ ఇమ్యునైజేషన్ అనేది కూడా జరుగుతుంది. అంగన్వాడీ టీచర్ ప్రతి ఇంటికి గృహ సందర్శన చేయడము, ఎవరైనా పిల్లలు శామ్యంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళు ఎంత బరువు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, ఏ రకంగా వాళ్ళకు ఫీడింగ్ అనేది చేస్తే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారనేది కూడా మనకు టీచర్ అవగాహన కల్పిస్తుంది. మనకు అలాంటి కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి. మేము జనరల్గా సెంటర్స్కి విజిట్కి వెళ్ళినప్పుడు కూడా బెనిఫిషరీస్ దగ్గర నుంచి కూడా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. అసలు కొంతమంది పిల్లలు అయితే అంగన్వాడీ సెంటర్ని వదిలిపెట్టి పోవడానికి కూడా ఇష్టపడరు. అంటే అట్మాస్ఫియర్ అట్లా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే సెంటర్లకు వస్తుంటారు. పిల్లలకనే కాదు, ప్రెగ్నెంట్ లేడీ కూడా పోషకమైన ఆహారం అందించు, వాళ్ళకి ఇచ్చే ఇండిషన్స్ కూడా. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఈ ఇండిషన్స్ నిజంగానే మంచియా, లేకపోతే ప్రైవేట్లో అంత రేట్ ఉన్నది, ఇక్కడ గవర్నమెంట్లో ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారని డౌట్స్ కూడా చాలామంది ఉన్నాయి. దీని పట్ల ఏమంటారు?
ఫ్రీ వచ్చింది అని అంటే ఏదైనా కొంత డౌట్ ఉంటుంది జనాలకి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ అన్ని టెస్ట్ చేసిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ సజెస్ట్ చేసినాకనే అక్కడుండే ఏఎన్ఎం సిస్టర్స్ వచ్చి మాత్రమే ఇమ్యునైజేషన్ చేస్తారు. మనకేంటంటే టీచర్ కోఆర్డినేట్ చేస్తుంది. టీచర్ డైరెక్ట్ ఎప్పుడు కూడా ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ చేయదు. వాళ్ళకు సపోర్ట్ చేయడానికి అక్కడ అంగన్వాడీ టీచర్ ఉంటుంది. సో ఇవి క్వాలిటీగానే ఉంటాయి ఇండిషన్స్ అనేది. క్వాలిటీగానే ఉంటాయండి. క్వాలిటీ లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు కదా. అది గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారండి. అంటే అంగన్వాడీ కేంద్రానికి వచ్చే వాళ్ళు అప్రోచ్ అవుతారు కదా ప్రెగ్నెన్సీ లేడీస్ అనేది. అంటే లిస్ట్ అవుట్ అనేది ఏఎన్ఎం చేసుకుంటారు, అంగన్వాడీ టీచర్ చేసుకుంటారు. వీళ్ళు ఆ కమ్యూనిటీని మొబిలైజ్ చేసి తీసుకురావడము, సర్వీసెస్ ఏమి ఇస్తున్నారు అనేది వీళ్ళు టీచర్స్ చేస్తారు. దీంతోపాటు టీచర్స్ మనకి అంటే ఎక్కడైనా ఏదైనా ఆ ఏరియాలో ఏవైనా చైల్డ్ మ్యారేజెస్ జరిగినా లేకపోతే ఎక్కడైనా హెల్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక అంగన్వాడీ సెంటర్ పరిధిలో టీబీతో ఒక ఫ్యామిలీలో పాప చనిపోయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తోటి తీసుకొని మళ్ళీ వాళ్ళకి అవగాహన కల్పించడము, వాళ్ళని హాస్పిటల్కి పంపించడము, వాళ్ళకు అందులో ఉండే పాప మనకి 6 years పాప, ఆ పాపకి ఫుడ్ ఇవ్వడము అలాంటిది కూడా మన టీచర్స్ చేస్తున్నారు. దాంతోపాటు మన సర్వీసెస్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇచ్చే సర్వీస్ అన్నిటిని కూడా మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా డిస్ప్లే చేసుకుంటూ అంగన్వాడీ సెంటర్లలో ఆ నెంబర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఒక అంగన్వాడీ సెంటర్కి వెళ్తే ఏ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ కావాలన్నా అంగన్వాడీ టీచర్ కోఆర్డినేట్ చేయడానికి రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.